హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ అవర్ లైఫ్. మనం ఆల్రెడీ తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి షార్ట్ వీడియో చూసాం కదా, ఇది ఫుల్ లెంత్ వీడియో. సో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మనం 13 కొట్టించిన మామిడికాయ ముక్కలు ఆరబెట్టి తీసుకుంటున్నాము. నేను చెప్పే కొలతలు 12 నుంచి 15 మామిడికాయలకి సరిపడా తీసుకోవచ్చు అన్నమాట. మామిడికాయ ముక్కలు మంచిగా తడి లేకుండా ఆరబెట్టుకున్నాక ఆ ముక్కల్లోకి మనం కారం పొడి కలుపుకోవాలి. ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ 3 మ్యాంగో కారం పొడి కలుపుతున్నాము. 3 మ్యాంగో అయితే పచ్చళ్ళకు బాగుంటుంది. అలాగే 1.5 గ్లాస్ గల్లుప్పు కలుపుతున్నాము. గల్లుప్పు కూడా కరగడానికి ఒక 2 to 3 days టైం పడుతుంది. అండ్ ఆ తర్వాత ఆవపొడి, నేను ఆవపొడి కూడా 3 మ్యాంగో తీసుకున్నాను ఇక్కడ. లేదంటే ఇంట్లో ఆవాలను వేయించి పొడి చేసుకోవచ్చు. దాంతోపాటు జీలకర్ర పొడి, మెంతి పొడి కూడా ఇంకో 1/2 గ్లాస్ తీసుకోవాలి. జీలకర్రని మెంతుల్ని కూడా వేయించి చల్లార్చి ముందే పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ పొడులన్నీ కలుపుకోవాలి. వీటితో పాటు మనం ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుంటున్నాము. పొట్టు తీసి వాటిని కూడా పచ్చడి ముక్కల్లోకి వేసేసేయాలి. వేసాక మొత్తం అంతా కలిపి బాగా ముక్కలకు పట్టించాలి. పచ్చడి పెట్టడం స్టార్ట్ చేసే రోజు ఒక 5 to 6 hours ముందే మనం పల్లి నూనె 1 kg తీసుకొని వేడి చేసి అందులో కొంచెం వామ్ అయ్యాక అందులో ఒక 1/2 kg అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసి పెట్టుకోవాలి. అది చల్లారాక పొడి మసాలాలన్నీ పట్టించిన ఆవకాయ ముక్కలకి ఈ ఆయిల్ని వేసి బాగా కలపాలి. ఇది మన తెలంగాణ స్పెషల్ అన్నమాట. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఆయిల్ని వేస్తాం పచ్చళ్ళలో. వేరే ఏరియాస్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు. సో అది మన తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడిలో యూనిక్నెస్. మంచి ఫ్లేవర్ ఇస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా ఈ ఆయిల్ రెడీ చేసుకున్న టైంలోనే మనం ఒక చిన్న కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి తాలింపు పెట్టుకొని పక్కనే ఉంచుకోవాలన్నమాట. ఈ ఆయిల్ ఏదైతే వేసి మనం ముక్కలకు బాగా పట్టిస్తామో అది పట్టించిన తర్వాత ఇలా తాలింపు పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పూర్తిగా చల్లారిన తర్వాత ఇవి కూడా ముక్కలకు వేసి మంచిగా కలిపి పట్టించాలి. సో ఇది మన పచ్చడిలో లాస్ట్ స్టెప్. ఇంకా మన మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ రెడీ అయిపోయిన మామిడికాయ పచ్చడిని బాగా కలుపుకొని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకోవాలి. మేమైతే ఏదైతే కంటైనర్లోకి పచ్చడిని తీస్తామో ఆ కంటైనర్కి మంచిగా గంధము, కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత అందులోకి పచ్చడిని తీస్తామన్నమాట. చూస్తున్నారు కదా, మన పచ్చడిని కంటైనర్లోకి తీస్తున్నాం ఇక్కడ. సో మాకు ఇది ఆల్మోస్ట్ 1/2 కంటైనర్ పైన వచ్చింది. సో ఈ పచ్చడి మాకు అరౌండ్ 6 months వరకు వస్తుంది, సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ కావాలనుకున్న వాళ్ళు ఈ కొలతల్ని డబుల్ కానీ ట్రిపుల్ కానీ చేసుకొని పెట్టుకోవచ్చు. మంచిగా పాడవకుండా ఉంటుంది పచ్చడి. తడి తగలకుండా చూసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు. ఇట్లా కలుపుకొని జాడీలోకి కానీ కంటైనర్లోకి కానీ తీసి పెట్టుకున్న పచ్చడిని మళ్ళీ ఒక 3 days తర్వాత కలుపుకోవాలి. అప్పుడు ఉప్పు ఇంకా ఆయిల్ సరి చూసుకోవాలన్నమాట. ఒకవేళ ఏదైనా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ పచ్చడికి మంచిగా ఒక క్లీన్ క్లాత్ తీసుకొని గట్టిగా కట్టి ఎయిర్ వెళ్ళకుండా అప్పుడు మూత పెట్టుకుంటే మాయిశ్చర్ అనేది వెళ్ళదు. అండ్ పచ్చడి మంచిగా పాడవకుండా ఎన్ని రోజులైనా ఉంటుంది. ఎప్పుడు వాడుకోవాలనుకున్నా ఒక చిన్న కంటైనర్లోకి తీసుకొని వాడుకుంటే అప్పుడు పచ్చడి అసలు పాడవదు అనమాట. అండ్ చూస్తున్నారు కదా మన పచ్చడి ఎంత టేస్టీగా యమ్మీగా కనిపిస్తుందో ఇక్కడ. అండ్ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.